హాయ్ గైస్, అందరూ ఉన్నారు. వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈ రోజు నుంచి మన క్లాస్లో లూపింగ్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాము. అలాగే మనం రాబోయే 3 వీక్స్ మొత్తం లూపింగ్ స్టేట్మెంట్ ఎగ్జామ్స్ మాత్రం ప్రాక్టీస్ చేద్దాం ఉందాము. అలాగే మీకు అసైన్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫస్ట్ వీక్ మొత్తం వైల్ మీద డూ వైల్ మీద చూద్దాము. అండ్ అలాగే మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఫర్ లూప్ గురించి చూద్దాం అనమాట. ఓకేనా? ఈ రోజు క్లాస్కి వచ్చేసప్పటికి 3 ప్రాబ్లమ్స్ అండి. 3 ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 బై యూజింగ్ వైల్ లూప్. అంటే వైల్ లూప్ యూజ్ చేసి మనం 1 to 100 వరకు ప్రింట్ చేయమన్నారు అనమాట. ప్రజెంట్ ఏంటంటే మనం డైరెక్ట్గా లాజిక్లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. అండ్ అలాగే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మన ఓన్గా మనం యూటిలైజ్ చేసి చూద్దాం అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ మనకి ఎలా ప్రింట్ అవుతుందని చెప్పి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నాము. అది ఓకే పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు అప్పుడు మనం డైరెక్ట్గా కోడ్లోకి వెళ్ళి సేమ్ అదే కోడ్ని మనం దాంట్లో రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కోడ్ రాసేటప్పుడు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ లాజిక్ రాయాలంటే ఒక నెంబర్ అనేది ఇనిషియలైజేషన్ చేసుకోవాలి కదా. ఏంటి i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చానమాట. అంటే నాకు నెంబర్ అనేది 1తో స్టార్ట్ అవ్వాలి, ఇంకా ఎక్కడితో ఎండ్ అవ్వాలి, 100తో ఎండ్ అవ్వాలి. ఓకేనా? సో నేను ఇనిషియలైజేషన్ 1తో తీసుకున్నాను. దాని తర్వాత ఏం చేద్దామంటే మనం వైల్ లూప్ రాసుకుందాం. వైల్ దాని లోపల ఏంటంటే ఐ అంటే ఎంత అండి వాల్యూ, అది 1. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఓకేనా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే ఏంటి, నా ఐ అనేది 100కి లెస్ దాన్ అవ్వచ్చు, లేదంటే కనుక ఈక్వల్ అవ్వచ్చు. అట్లా అయితేనే నాకు వాల్యూ అనేది ప్రింట్ చేయని చెప్పి మనం చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, లోపలికి వచ్చే బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీని లోపల మనం ఏం రాయాలి, సిస్ అవుట్ స్టేట్మెంట్లో మనం ఏం రాయాలి, ఐని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, సిస్ అవుట్లో మనం ఐని ప్రింట్ చేస్తున్నాము. మళ్ళీ దానికి ఎందుకు వచ్చేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ నాకు 1 ఉంది. ఈ 1 అనేది నాకు 2 అంటే +1 అవ్వాలంటే నాకు ఏం రావాలి, +1 రావాలంటే నేను ఇంక్రిమెంట్ చేయాలి. దేన్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఈ ఐ అనే దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఐని ఇంక్రిమెంట్ చేస్తాను కదా, 1 + 1 అనేది 2 అవుతుంది. అవునా కదా? సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఐని ప్లస్ ప్లస్ చేస్తా. ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్కి సింబల్ ఇది అనమాట. మనం ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటరేట్ చేసి చూద్దాము. ఇప్పుడు మనకేంటి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఫస్ట్ లూప్ ఒకసారి తిరిగినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఐ అనేది ఎంత వాల్యూ 1 కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇప్పుడు 1 అనేది 100 కన్నా తక్కువే కదా. అవునా కదా, 100 అనేది 100 కన్నా తక్కువే. సో అప్పుడు మనకి ఆ కేసులో మనకి ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనకు వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ఇది ప్రింట్ అవ్వగానే మనకేమవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1 అనేది మనకు 2 అవుతుంది. 2 అయినప్పుడు ఏంటి, మన వాల్యూ ఇప్పుడు ఎంత, ఈ వాల్యూ 2. 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని చెక్ చేస్తుంది. 2 అనేది కూడా 100 కన్నా తక్కువే కదా. సో అప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది, ఇక్కడ వాల్యూ 100 కన్నా తక్కువ కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ అనేది 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఐ అనేది మళ్ళీ 2 కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ లూప్లోకి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంతకి ఇంక్రిమెంట్ అవుతుంది, +1కి అంటే ఇక్కడ 3 వస్తుంది అనమాట. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, నాకు 3 ఉంది. ఇప్పుడు 3 అనేది మళ్ళీ చెక్ చేస్తుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాదా అని చెక్ చేసుకుంటుంది. ఓకే, 3 అనేది కూడా 100 కన్నా తక్కువే. సో మనకి 3 అనేది వాల్యూ ప్రింట్ అయింది. ఇలా ఎవ్రీ టైం మనకి ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు, ఐ మీన్ ఇప్పుడు లాస్ట్లో సో ఆన్ వచ్చేసేపటికి 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే ఏంటిది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ట్రూ కేసే. మనకి ఇక్కడికి వచ్చేప్పటికి 100 ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, 100 అనేది మళ్ళీ ప్లస్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది, నాకు 101 వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 101 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 101 అనేది 100 కన్నా లెస్ దానా కాదు కదా, 100 కన్నా పెద్దది. అట్లా అని చెప్పి 100తో ఈక్వల్ అయిందా, ఈక్వల్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ 101 ఉంది, ఇది 100. సో ఈ కేసు అనేది మనకు ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మనకేంటి, మనకి ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఈ లూప్ అయినా ఎగ్జిట్ అయిపోయి మొత్తం మనం ఏం కండిషన్ ఇచ్చాము ఇక్కడ,
ఆ వాల్యూస్ మొత్తం మనకు ప్రింట్ అయిపోతాయి. ఎంతవరకు? ఇక్కడ 1 నుంచి 100 వరకు మన వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? మీరేం చేస్తారంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్ లూపింగ్ స్టేట్మెంట్స్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాడు కంపల్సరీ మీరు ఇట్లా ఇటరేషన్స్ అనేది మీ పెన్తో రాసుకోండి. మీ బుక్ ఓపెన్ చేసుకొని ఓకే ఫస్ట్ ఇటరేషన్ 1 వాల్యూ లెస్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ కేస్ అయింది, వాల్యూ అనేది 1 ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది మళ్ళీ, అంటే ఐ అనేది 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 అనేది మళ్ళీ 100కి తక్కువ కాదని చూస్తున్నాం. ఇట్లా ఎవ్రీ టైం మీరు ఇటరేషన్స్ అనేది మీరు నోట్బుక్లో రాసుకుంటా ఉన్నారు అనుకోండి, రేపొద్దున ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం కోడ్ రాసి చూద్దాము. సేమ్ ఇదే లాజిక్ రాద్దాము. ఓకేనా? దీనికోసం నేను ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ సపరేట్ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేశాను అనమాట, లూపింగ్ స్టేట్మెంట్స్ అని. ఎందుకంటే కండిషన్ స్టేట్మెంట్ లూపింగ్ సేమ్ కలిసిపోకూడదని చెప్పేది ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నా. ఏం క్లాసు? నెంబర్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నా. ఓకేనా? ఇక మనకేం కావాలి? మెయిన్ మెథడ్ కావాలి. మెయిన్ మెథడ్ ఓకే, మెయిన్ మెథడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసింది? ఏం చేసాం? ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి డిక్లేర్ చేసుకున్నా కదా. y ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏంటి? వైల్ నా i అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాదా అని నేను చెక్ చేస్తున్నా. ఓకే, చెక్ చేసినప్పుడు నేను ఏం చేయాలి? సిస్అవుట్లో నేనేం ప్రింట్ చేయాలి? ఐని ప్రింట్ చేయాలి. ఎందుకంటే నా వాల్యూస్ అన్ని ఐలో ఉంటున్నాయి కదా. ఎవ్రీ టైం ఇటరేషన్ జరుగుతుంది, నేను ఇక్కడ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాను. దాని తర్వాత ఏం చేయాలి? i ప్లస్ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది మనం దాంట్లో చూసిన లాజిక్. ఇదిగోండి సేమ్ ఇదే లాజిక్. ఇక్కడ i అనేది 1 ఇన్స్టలైజ్ చేశాను, వైల్ లూప్లో 100 లెస్ దాన్ ఈక్వల్ టు 100 అని చెప్పి రాశాను. సిస్అవుట్ ఇంక్రిమెంట్ సేమ్ ఇదే లాజిక్ కదా. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం మనకి ఎగ్జాక్ట్గా మనం ఇటరేట్ చేసిన వాల్యూస్ పర్ఫెక్ట్గా అట్లాగే వస్తుందో లేదా అని చెప్పి. ఓకే, ఇదిగో చూడండి మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది. స్టార్టింగ్ 1తో వచ్చింది, 1 2 3 4 5 6 7 అట్లా 100 వరకు మనం ప్రింట్ అయిపోయినాయి అనమాట. అంటే మనం రాసిన లాజిక్ కరెక్టే, మనం ఇటరేషన్ చేసింది కూడా కరెక్టే. ఓకే, ఎట్లా ఇటరేట్ చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వలేదు అనుకోండి, అదవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వలేదు కానీ మనం కండిషన్స్ అనేది చెక్ చేస్తున్నాం కంపల్సరీ. అప్పుడు మనకి ఏమవుతుంది? ఎవ్రీ టైం i అనేది వాల్యూ 1గానే ఉంటుంది, ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అనేది ఏం పాస్ చేయలేదు. ఓకేనా? i అనేది ఇంక్రిమెంట్ అవ్వనప్పుడు ఓన్లీ 1 ఉన్నప్పుడు ఎవ్రీ టైం మనకి ఈ కండిషన్ ట్రూ అవుతూనే ఉంటుంది. i లెస్ అంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 100 ఆ ట్రూ కేస్. మళ్ళీ లూప్లోకి వెళ్తుంది, మళ్ళీ i అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 100 కదా అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తుంది. మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వలేదు కాబట్టి 1 ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది? అది ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోతుంది. ఎవ్రీ టైం మనకి 1 అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. అది కూడా ఒకసారి చూపిద్దాం. రన్ జావా అప్లికేషన్ చూడండి, ఇన్ఫైనైట్ మనకి తిరుగుతూనే ఉంది, ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఎందుకు ప్రింట్ అవుతుంది? మనం ఇక్కడ ఏ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, ఏ డిక్రిమెంట్ ఇవ్వలేదు. ఎవ్రీ టైం మనకు 1 అనేది ఈక్వల్ 100కి ఈక్వల్ కాదని చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట. అర్థమైందా? సో మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే కనుక కంపల్సరీ మనం దాన్ని ఇంక్రిమెంటా లేదంటే డిక్రిమెంటా అని చెప్పి చేయాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ క్లాస్ని రివైండ్ చేసి స్టార్టింగ్ నుంచి అంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట దీని మీద. ఓకేనా? ఇదేంటిది? ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇదేంటిదండి? ఫస్ట్ క్వశ్చన్. మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50 ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమని. ఎలా ప్రింట్ చేయమన్నాడు? 50 49 48 47 అండ్ సో ఆన్. అట్లా సో ఆన్కి వచ్చేసి మనకు లాస్ట్లో 1 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఎలా ప్రింట్ చేయమంటాడు? ఎలా ప్రింట్ చేయాలంటే మన లాజిక్ ఏంటండి? సేమ్ ఇందాక మనం ఏదైతే లాజిక్ రాసామో అంతే లాజిక్ ఉంటుంది. ఇంత i ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం 1 తీసుకున్నాం, ఇప్పుడు 50. ఎందుకంటే మనం స్టార్టింగ్ అనేది 50తో స్టార్ట్ అవ్వాలి, 1తో ఎండ్ అవ్వాలి. ఇదే కదా మనకి రివర్స్ ఆర్డర్ అంటే. అప్పుడు మనం ఏం చేస్తాము? సేమ్ అదే లాజిక్, టైం వేస్ట్ కాకుండా జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సేమ్ అదే కోడ్ కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ i అనేది ఎంత అండి? 50. మా 50 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాదు కదా. అట్లయితే మనకి ఎవ్రీ టైం మనకు ట్రూ అనే ఫాల్సే అయ్యింది. అప్పుడేంటి మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇవ్వాలి. అంటే 50 అనేది 1 కన్నా ఎక్కువే కదా. సో అప్పుడు మనకి ఏం జరగాలి? i అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇంక్రిమెంట్ కాదు కదా మనం చేయాల్సింది. ఇప్పుడు 50 ఇంక్రిమెంట్ చేసామనుకో 51 కలిగింది. 51 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే ట్రూ. అంటే ఎవ్రీ టైం మనకి ఇప్పుడు ఆల్ నెంబర్స్ అన్ని మనకి 50 నుంచే ఉన్న నెంబర్స్ అన్ని మనకి ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ లూప్ లాగా మనకు ప్రింట్ అవుతూనే ఉంటాయి అనమాట.
అప్పుడు ఏం చేయాలి? అట్లా కాకపోయినప్పుడు ఇట్లా మైనస్ మైనస్ చేయాలన్నమాట. మైనస్ మైనస్ చేస్తే మనకు వాల్యూ అంతా ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నా ఐ వాల్యూ ఎంత? 50. 50 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఎస్, ట్రూ కేస్. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి? 50 ప్రింట్ అయ్యింది. దాని తర్వాత ఇది ప్రింట్ అయిన తర్వాత మనకి ఏం స్టేట్మెంట్ రాసాం? ఇక్కడ ఐ మైనస్ మైనస్ రాసాం. ఐ మైనస్ మైనస్ అంటే ఇది 50. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎంత వస్తుంది నాకు? 49. 49 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 49 అనేది 1 కన్నా గ్రేటరా కాదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఎస్, ట్రూ కేస్ అయింది. నాకు 49 కూడా ప్రింట్ అయింది. దాని తర్వాత 49 మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 49 డిక్రిమెంట్ అయినప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ? ఇక్కడ 48. 48 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. మళ్ళీ ట్రూ కేసు. సో 48 ఇట్లా మన సో ఆన్ వరకు వచ్చి మనం 1 వరకు ప్రింట్ అయ్యేది. ఎప్పుడు వరకు అయితే మన కండిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిల్ అయ్యేదాకా మనకు తిరుగుతూనే ఉంటుంది అనమాట లూప్ అనేది. ఇప్పుడు 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ట్రూ కేస్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మైనస్ అయినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది 0 వస్తుంది. 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కాదు, ఫాల్స్. అప్పుడేమవుతుంది? మనకి డైరెక్ట్గా లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి ఈ లాజిక్ మనం కరెక్టా కదా చెక్ చేద్దామా? ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఇంకో క్లాస్ ఒకటి తీసుకుంటున్నాను. క్లాస్ ఇంటర్ఫేస్కి వెళ్ళాను. న్యూ క్లాస్. ఇక్కడ ఏంటి? రివర్స్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నా. మెయిన్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఏం చేసాం? అక్కడ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50 అని చెప్పి డిక్లేర్ చేసాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు ఏంటి? వైల్కి వచ్చేసప్పటికి కోడ్ ఏమో రాయాలని చెప్పాను. వైల్ నా ఐ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా అని చెక్ చేస్తున్నాను. అంటే 50 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి మనకు అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? సిస్ అవుట్ ఐ అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి మనకి. ఐ అనే వాల్యూ ప్రింట్ అయిన తర్వాత మనం ఏం చేసాం? ఐని మైనస్ చేసాం. ఎందుకంటే మనకి ఇంక్రిమెంట్ చేసాం అనుకోండి, నెంబర్స్ ఆటోమేటిక్గా ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళి త్రూపుతో రొటేట్ అవుతూనే ఉంటుంది. మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఫస్ట్ ఇది మనం రాసిన లాజిక్, మనం చేసిన లాజిక్ కరెక్ట్గా కదా చూద్దాం. ఇదిగో చూడండి, మన స్టార్టింగ్ నెంబర్ అంతా 50తో స్టార్ట్ అయింది. ఎండింగ్ ఎంత? మనకు మైనస్ అవుతూ మనకు 1తో ఎండ్ అయింది అనమాట. ఓకే, ఇది మన వాల్యూస్ అనేది రివర్స్ చేయడానికి మనం యూజ్ చేసుకునే లాజిక్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా ఒకసారి ప్లస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏముంది? నాకు 50 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ట్రూ కేస్. మళ్ళీ 1 ప్రింట్ అయింది. 50 ప్రింట్ అయింది. దాని 51 గ్రేటర్ దాన్ 1. ఎస్, ట్రూ కేస్. ఇట్లా మనకి ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోద్ది. చూడండి కావాలంటే. ఇది కూడా చూడండి, ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయిన తిరుగుపోతే మనకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతూనే వచ్చేస్తున్నాయి ఇట్లా. అర్థమైందా? అది అందుకనే మనం ఎప్పుడైనా సరే మనం రివర్స్ ఆర్డర్ యూజ్ చేసేటప్పుడు బిగ్గర్ స్మాల్ వాల్యూతో కంపేర్ చేసేటప్పుడు కంపల్సరీ మనం మైనస్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనం రివర్స్ లాజిక్ యొక్క ఆర్డర్ అనమాట. దాని ఫస్ట్ ప్రాబ్లం ఏం చూసామండి? 1 to 100 వరకు మనం ప్రింట్ చేసాం. ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయింది. ఓకేనా? ఇందాక ఏం చేసాం? 1 to 100 వరకు మనం ప్రింట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం? 1 to 50 1 to 50 వరకు రివర్స్ ఆర్డర్లో మనం ప్రింట్ చేసాం. ఓకే, మన థర్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్ అన్నాడు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకున్న 1 to 50 వరకే కదా. న్యాచురల్ 50 వరకు కావచ్చు, 1000 వరకు కావచ్చు, 500, నీ ఇష్టం ఎన్ని నెంబర్లు అయినా అవన్నీ మనకు న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఆ న్యాచురల్ నెంబర్స్ని ఏం చేయమంటున్నాడు? సమ్ అంటే ఎడిషన్ చేసి, ఒక్కొక్క నెంబర్ని ఎడిషన్ చేసి టోటల్గా ఒక సమ్ అనే వాల్యూ అనేది మనం ప్రింట్ చేయాలి. అక్కడ సమ్ అనే వాల్యూ మనం ప్రింట్ చేయాలని మనం ఏం చేయాలి? ఒక్కొక్క న్యాచురల్ నెంబర్ తీసుకొని ఒక్కొక్క న్యాచురల్ నెంబర్ అనేది మనం ప్రింట్ చేయాలి. అప్పుడు మనకు లాజిక్ ఏంటి? సేమ్ ఇందా లాజిక్ ఏం రాసామో అదే రాసిన. ఇంట ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దాని తర్వాత వైల్ నా ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. నా 1 అనేది 50 కదా, లెస్ దానా కాదా అని నేను చెక్ చేస్తున్నా. చెక్ చేసిన తర్వాత లోపలికి వచ్చి ఇప్పుడు ఏంటంటే మనం ఏమడిగాడు? సమ్ చేయమన్నాడు. ఒక్కొక్క వాల్యూని తీసుకొచ్చి దాన్ని సమ్ చేసి సమ్ అనే వాల్యూని ప్రింట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇంకో వేరియబుల్ అని డిక్లేర్ చేసుకున్నాం. ఏంటి? సమ్ ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా నేను 0తో ఇన్స్టలైజ్ చేసుకున్నాను. ఎందుకంటే నా సమ్లో ఇప్పుడు ఒకవేళ 1 ఇచ్చాను అనుకోండి, మళ్ళీ 1 + 1 అవుతుంది, 2 అయిపోతుంది. నాకు అలా కాదు కదా. సో నేను స్టార్టింగ్ నుంచి ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి నేను 0తో ఇన్స్టలైజ్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే సమ్ ఇజ్ ఈక్వల్ టు
సమ్ ప్లస్ ఐ. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంటే ఎందుకు రాశారు? నా సమ్ లో వాల్యూ ఎంత ఉంది? 0. అవునా? 0 ప్లస్ ఐ అంటే వాల్యూ ఎంత? 1. 0 ప్లస్ 1 ఎంత? వాల్యూ వచ్చేప్పుడు 1 వస్తుంది అనమాట. ఈ 1 అనే వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? సిస్ అవుట్. ఇప్పుడు దేని ప్రింట్ చేయాలండి? ఐని కాదు మనం ప్రింట్ చేయాల్సింది, సమ్ అనే దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సమ్ అనే దాన్ని మనం ప్రింట్ చేస్తాం. సమ్ అనే దాన్ని ప్రింట్ చేసిన తర్వాత మనకేంటి? ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఒకసారి ఇటరేట్ చేసి చూద్దాము మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదు. ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత? 1. ఓకే, 1 అనేది నీ 50 కన్నా లెస్ దన్నా కాదా అని చెక్ చేస్తున్నా. లెస్ దన్ ఈక్వల్ టు చెక్ చేస్తున్నా. నాకు ఆ లెస్ దన్ ఈక్వల్ టు చెక్ ట్రూ కేస్ వస్తుంది. ట్రూ కేస్ వచ్చినప్పుడు నాకు సమ్లో ప్రస్తుతానికి వాల్యూ ఎంత ఉంది అంటే నెక్స్ట్ స్టెప్ సమ్మే కదా మనకి. ఇప్పుడు ఈ సమ్లో వాల్యూ ఎంత ఉంది? నాకు 0 ఉంది. 0 ప్లస్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి? 1. ఇప్పుడు రెండు ఈక్వల్ అయింది. 0 ప్లస్ 1 వాల్యూ ఎంత? 1. దాని తర్వాత ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఐ ప్లస్ 1 అంటే 2. ఇప్పుడు 2కి ఇంక్రిమెంట్ అయింది. 2 తర్వాత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. 2 అనేది 50 కన్నా తక్కువ కాదని చెక్ చేస్తున్నా. ఓకే, ట్రూ కేస్ అయింది. ఇప్పుడు నాకు సమ్లో వాల్యూ ఎంత ఉంది? నాకు ఆల్రెడీ 0 ప్లస్ 1 చేసినప్పుడు 1 ఉంది వాల్యూ. ఇప్పుడు నాకు సమ్లో వాల్యూ 1. 1 ప్లస్ ఐ వాల్యూ ఎంత? 2. ఇప్పుడు ఈ 2ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే ఏమైంది? 1 ప్లస్ 2 ఎంత? 3. ఇప్పుడు నాకు సమ్లో 3 ఉంది వాల్యూ. ఇప్పుడు నాకు ఐ వాల్యూ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. ఎంతవరకు? 3 వరకు ఇంక్రిమెంట్ అయింది. 3ని కూడా చెక్ చేస్తున్నా. లెస్ దాన్ ఈక్వల్ టు 50. ఎస్, ట్రూ కేస్ అయింది. ట్రూ కేస్ అయినప్పుడు మనకు వాల్యూ ఎంత? సమ్ వాల్యూ ఎంత ఉంది? 3. 3 ప్లస్ ఇప్పుడు వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఎంత? 3. 3 ప్లస్ 3 ఎంత? 6. ఓకే, ఇట్లా మనకి కంటిన్యూగా లూప్ అనేది రన్ అవుతూ ఎప్పుడైతే 50 వరకు వచ్చిందో అంటే 50 క్రాస్ అయ్యిందో అప్పుడు మనకు వాల్యూ అనేది లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. ఫాల్స్ కేసు వచ్చినప్పుడు 51 లెస్ దాన్ ఈక్వల్ టు 50 కాదు కాబట్టి ఫాల్స్ కేసు కాబట్టి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి అప్పటి వరకు మనకు సమ్లో ఉన్న వాల్యూ మొత్తం మనకు ప్రింట్ అయింది. ఓకే, ఇది మీకు ఒకవేళ ఈ లాజిక్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసుకునేదండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. ఇది జస్ట్ మనం స్టార్టింగ్ లెటర్ 1తో తీసుకున్నాము. ఇక్కడ ఏమన్నాడంటే మనకు నేచురల్ నెంబర్స్ అనేది సమ్ చేసి ఇమ్మన్నాడు కాబట్టి ఆ సమ్ కూడా మనం ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేసుకున్నాం. అంటే నాకు టోటల్గా వచ్చిన వాల్యూ అనేది ఒక సమ్లో నేను డిక్లేర్ పెట్టుకొని ఆ సమ్ని ప్రింట్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా? నా 1 అనేది 50 కన్నా తక్కువ కాదని నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఆల్రెడీ నేను సమ్ అనే వేరియబుల్ తీసుకుని దాన్ని 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నా సమ్ అనే దాంట్లో 0 ఉంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ. ఇదిగోండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ అంటే 1. 1 అనేది నాకు ఇప్పుడు సమ్లో స్టోర్ అయి ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తాను? సమ్ని ప్రింట్ చేస్తున్నాను. దాని తర్వాత నాకేమవుతుంది? లూప్ అనేది మళ్ళీ ఇటరేట్ అవుతుంది. ఐ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ప్లస్ అయినాక నాకు వాల్యూ ఎంత వస్తుంది? మళ్ళీ ఐ అనేది 2 అయింది. అవునా కదా? 2 లెస్ దాన్ ఈక్వల్ టు 50 కాదా చెక్ చేస్తున్నా. ఓకే, లెస్ దాన్ అని చెప్పి ట్రూ కేస్ అయితే లోపలికి వచ్చింది. ఇప్పుడు సమ్లో వాల్యూ ఎంత ఉంది? నాకు 1 ఉంది. 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ. ఐ అంటే వాల్యూ ఎంత? నాకు 2. ఇదిగోండి 1 ప్లస్ 2 ఎంత? నాకు 3. ఇట్లా ఎవ్రీ టైం మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సమ్లో వాల్యూ అనేది కూడా మనకి ఇంక్రిమెంట్ అయ్యి యాడ్ అయ్యి వచ్చింది అనమాట. ఓకేనా? ఒకసారి మనం ఏం చేద్దామంటే సేమ్ ఇదే లాజిక్ మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, దీనికోసం ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సమ్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సమ్ దీనిలో ఏంటంటే మెయిన్ అని చెప్పి తీసుకుని ఎంటర్. ఇప్పుడేంటి మనం ఏం చేసాం? ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి డిక్లేర్ చేసా. దాని తర్వాత మనం ఏం చేసామండి? ఏంటి? సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి డిక్లేర్ చేశాను. ఓకేనా? సేమ్ ఇదే రాస్తా కోడ్, నేనేమి వేరే యూజ్ చేసి ఏం రాయట్లేదు. సో ఇప్పుడేంటి? వైల్లో మనం ఏం చేయాలి? నా ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 కాదా అని చేస్తున్నాం. నా 1 అనే వాల్యూ 50 కన్నా తక్కువ కాదా అని నేను చూస్తాను. ఒకవేళ తక్కువ అయినప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి? ఏం రావాలి? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంటే నా సమ్ని ఐని యాడ్ చేసి నాకు ప్రింట్ చేయమని చెప్పాను. ఇప్పుడు నేను దేని ప్రింట్ చేయాలి? డైరెక్ట్గా ఐని వాల్యూ ప్రింట్ చేయకూడదు. ఐ వాల్యూ ప్రింట్ చేశాను కూడా నాకేం ప్రింట్ అయిపోద్ది? 1 నుంచి 50 వరకు నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి.
నాకు అట్లా నెంబర్స్ కాదు ప్రింట్ అవ్వాల్సింది, సమ్ చేసి నెంబర్ ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాను, ఆల్రెడీ నీకు సమ్ చేశా కాబట్టి ఈ సమ్ అనే వేరియబుల్ని ఇప్పుడు ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, చేసిన తర్వాత ఏంటిది, మళ్ళీ ఐని ప్లస్ ప్లస్ చేయాలి. ఐని ప్లస్ ప్లస్ అంటే ఏంటి, 1+2 అట్లా మనకి ఇటరేట్ అవుతా ఉంటుంది. ఎప్పటి వరకు ఈ 50 అనేది మన కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం మన లాజిక్ అనేది కరెక్ట్గా వర్క్ అయిందో లేదో. చూడండి, ఫస్ట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. దాని తర్వాత మనం వాల్యూ చూసినప్పుడు ఎంత 3 వచ్చింది, దాని తర్వాత 6. సేమ్ మనం ఇక్కడ చేసిందన్న 1 3 6. చూడండి 1 3 6, దాని తర్వాత 10 15 20 అట్లా మన ఎంతవరకు మనం ప్రింట్ చేసాం, 50 వరకు. 50 వరకు అంటే మన టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 1275. ఓకే, ఇదే టోటల్ అనమాట మనకి. ఇలా మనకి ప్రింట్ అయ్యింది. ఇది మన థర్డ్ క్వశ్చన్ యొక్క లాజిక్ అనమాట. ఓకేనా, మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ క్లారిటీగా ఏంటండి. అండ్ అలాగే ఏంటంటే మీరు ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు బుక్ పెన్ను పక్కన పెట్టుకొని కంపల్సరీ మీరు ఇట్లా ఇటరేషన్స్ కంపల్సరీ మీరు రాసుకోండి. ఇట్లా రాసుకుంటేనే మీకు ఒక్కొక్కసారి లూప్ తిరిగినప్పుడు మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఎంత ప్రింట్ అవుతుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇట్లా మీరు వాల్యూస్ అనేది రాసుకోకుండా డైరెక్ట్గా ఓకే మనకు వచ్చేస్తుందిలే అని చెప్పి మనం ప్రింట్ చేసామనుకోండి, మీకు ఏది అర్థం కాదు. ఓకే, నేను ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఇదే ప్రాబ్లం మీకు డీబగ్గింగ్ చూపిద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడే డీబగ్గింగ్ మీకు చూపించాను అనుకోండి, మీరు ఇట్లా ఇటరేషన్స్ వాడరు, మళ్ళీ ఇట్లా ఇటరేషన్స్ వాడరు అనమాట. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయరు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమైంది అనమాట. మీకు ఎప్పుడైతే ఈ ప్రాక్టీసింగ్ మీకు వచ్చిందో అప్పుడు మీకు దీంట్లో డీబగ్గింగ్ ఎలా చేయాలో మీకు అప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా, ప్రస్తుతానికి ఈరోజు మనం 3 ప్రాబ్లమ్స్ చూసాం. ఒకటి 1 to 100 వరకు నెంబర్స్ ప్రింట్ చేయటం, ఇంకోటి 1 to 50 వరకు రివర్స్ యాంగిల్ నెంబర్స్ ప్రింట్ చేయటం, ఇంకోటి మన న్యాచురల్ నెంబర్స్ అన్ని సమ్ చేసి ప్రింట్ చేయటం. ఓకే, ఇవి మన 3 ప్రాబ్లమ్స్. మీకు ఇస్తాన్న అసైన్మెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఇదిగోండి చూడండి, మీ అసైన్మెంట్స్కి వచ్చేటప్పటికి ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100, అంటే 1 నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్అవుట్ చేయాలి బై యూజింగ్ వైల్ లూప్. ఓకే, దాని సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇంతే, కానీ ఏంటంటే దాని ఇచ్చే చూడండి సమ్ అట్లాగే 1 to 50 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని నాకు సమ్ చేసి ప్రింట్ చేయాలి. ఓకేనా, దాని తర్వాత ఏంటి, నాకు ప్రింట్ ఆల్ నెంబర్స్, ప్రింట్ గివెన్ నెంబర్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఒక నెంబర్ ఇస్తాం, అంటే ఇప్పుడు 100 ఉంది, 100 అనే నెంబర్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. దాన్ని ఎలా ప్రింట్ చేయాలి ఆలోచించండి. సేమ్ ఇందాక మనం రివర్స్ యాంగిల్లో మనం ఎలా చేసాము, ఇక్కడ సంథింగ్ ఇదిగోండి, ఈ రివర్స్ లాజిక్ మనం ఎలా రాసాం, మ్యాక్సిమం ఇంచుమించు ఎలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీరు థింక్ చేయండి, మీరు ఆలోచిస్తేనే మీకు లాజిక్ అనేది వస్తుంది. మీరు ఆలోచించకుండా నేను చెప్పాను మీరు వింటున్నారంటే కనుక కంపల్సరీ రాదు. ఓకే, మీరు ఆలోచించి కంపల్సరీ మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కానీ అది కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంపల్సరీ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట లాజిక్స్. ఓకే, ఇదండి, మీకు ఎంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, లేదు మీరు 100 సార్లు చూసినా ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక ఇంకా స్లోగా చెప్పాలన్నా, ఇంకో క్లారిటీగా చెప్పాలన్నా సరే, లేదంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ కావాలన్నా సరే నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను కంపల్సరీ మీకోసం నేను ఇంప్రూవ్ చేస్తాను. ఓకేనండి, ఇదే అండి ఎంతవరకు క్లాసు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. ఓకేనండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.